మహాగణాధిపతయే నమః. ముందుగా కూడా వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రేక్షకులందరికీ కూడా ఈ సంవత్సరంలో సమస్తమైన భోగభాగ్యాలు కలగాలని కూడా సర్వదా ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశిలో జన్మించిన వాళ్ళ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వెరసి ఇది మేషరాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభుజ్యం 5, అవమానం 7గా కూడా ఉంది. ఈ గ్రహగతులను కూడా పరిశీలించగా కూడా ఈ రాశి వారికి ఈ ఉగాది నుంచి కూడా ఏలినాటి శని కూడా ప్రారంభమవుతుంది. ద్వితీయ స్థానంలో గురుడు, వ్యయ స్థానంలో రాహువు. ఈ యొక్క గ్రహగతులను కూడా మనం పరిశీలించిన పిదప గత సంవత్సరం కంటే అన్ని విషయాలు కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉంటుందని తెలుసుకోవాలి. వస్త్ర వాణిజ్య వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి, నూతన పెట్టుబడులు పెట్టేవారికి కూడా కాస్త జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభిస్తున్నారు కాబట్టి. అంతేకాకుండా వ్యయస్థానం ముందు శని సంచారం అన్నింటికి చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. గతంలో రావాల్సిన రాని బాకీలన్నీ కూడా వసూలయ్యే పరిస్థితులు కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాల విషయమే కూడా అధికంగా ఖర్చు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఉన్నత విద్యలకై చేయు ప్రయాణాలు, అదేవిధంగా కూడా విదేశీ ప్రయాణాలు కూడా ఈ యొక్క రాశి వారి అందరికీ కూడా మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట అండి. అవివాహితులకు వివాహ యోగ్యత, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యతలు కూడా కలిగే పరిస్థితులు ఈ రాశి వారికి ఉంటాయన్నమాట అండి. అంతేకాకుండా మే 18వ తేదీ నుంచి కూడా కోర్టు వివాదాల్లో వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. కిరాణా, కూరగాయలు, కోళ్ళు వ్యాపారస్తులకి, ఫైనాన్స్, భూ వ్యాపారస్తులకి కూడా మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట అండి. న్యాయవాద, ఉపాధ్యాయ, సినీ, సాంకేతిక రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితులు కూడా వీళ్ళకి ఉంటాయన్నమాట అండి. చిరకాల స్నేహితులు కలిసే పరిస్థితి కూడా ఈ యొక్క మేషరాశి వారికి ఉంటుంది. రైతులకు 2 పంటలు సుమారుగా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అనమాట అండి. 1, 2, 3, 6 తేదీలతో కూడినటువంటి ఆది, గురు, శుక్రవారాలకు మంచి అనుకూలంగా ఉంటాయి. ఏలినాటి శని ప్రారంభం అవుతుంది కాబట్టి నిత్యం కూడా శనికి ఆరాధన చేయడం ద్వారా కూడా వీళ్ళకి మంచి సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఉంటాయన్నమాట అండి. అంతేకాకుండా మనశ్శాంతిగా కూడా ప్రతి శనివారం నాడు, ప్రతి శని త్రయోదశి నాడు కూడా వీళ్ళు తైలాభిషేకం చేయడం ద్వారా కూడా సత్కర్మలు పొందే పరిస్థితి ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల వరసి ఇది వృషభ రాశికి చెందుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభుజ్యం 1, అవమానం 3గా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించగా కూడా గత సంవత్సరం కంటే చాలా మేలుగా ఉంటుంది. ఎందుకన్నట్లంటే ఎత్తన కార్యసిద్ధి కూడా ఉంటుంది. గురుడు ద్వితీయంలోకి వెళ్తాడు. జన్మస్థానం నుంచి కూడా ధనస్థానం గురుడు ప్రవేశిస్తాడు మే 14 నుంచి కాబట్టి ఎత్తన కార్యసిద్ధి ఉంటుందన్నమాట అండి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వివాదాలను అనుకూలించుట, నూతన పెట్టుబడులు అనుకూలించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఉన్నత విద్యలకై చేయి విదేశీ ప్రయాణాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయన్నమాట అండి. విద్య, వైద్య, సాంకేతిక రంగాల్లో ఉండే వాళ్ళకి మంచి సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మంచి గౌరవంగా ఉంటుంది. మంచి పురోగతి కూడా ఉంటుందన్నమాట అండి. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవారికి మంచి అనుకూలమైన వాతావరణం అనమాట అండి. ఉత్తరార్థంలో గృహం నందు వివాహాది శుభకార్యాలు చేస్తారన్నమాట అండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంతవరకు కూడా ఆశాజనకంగా ఉంటుంది. వీరికి సంఘంలో గౌరవం పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. కిరాణా, కోళ్ళు, చిరు వ్యాపారస్తులకి లాభసాటిగా ఉంటుంది. రైతులకు సుమారుగా 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట అండి. ఉద్యోగస్తులకి పై అధికారులచే గౌరవం మన్నలు పొందే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 అండి. బుధ, శుక్ర, శని వారాలతో కూడినటువంటి 5, 7, 9 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటే వీళ్ళు నిత్యం కూడా గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా కూడా మంచి అభీష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరసు 1, 2, 3 పాదాల వెరసి ఇది మిథున రాశికి చెందుతుంది. ఈ సంవత్సరానికి మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యభుజ్యం 4, అవమానం 3గా కూడా ఉంది. ఈ రాశి వారికి గ్రహగతులన్నీ కూడా పరిశీలించగా జన్మస్థానం మీద గురు సంచారం ఉంటుందన్నమాట. అదేవిధంగా కూడా భాగ్యస్థానంలో రాహు సంచారం కూడా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే జన్మస్థానం గురు సంచారం ఉంటుంది కాబట్టి వీళ్ళకి మధ్యవర్తిత్వం ఎంత మాత్రం కూడా పనికిరాదు. మాటను అదుపులో ఉంచవలసిన పరిస్థితులు ఉంటాయి. గృహమునందు శుభకార్యాల మూలకంగా కూడా ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారన్నమాట. పితృవర్గం వారికి ఒకరికి అనారోగ్య సూచనలు కూడా ఉంటాయన్నమాట. నూతన విద్యాభ్యాసాల్లో చేసే వాళ్ళకి, ఎవరైతే విదేశీయాల్లో విద్య అభ్యసించే వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట.
అంతేకాకుండా నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయన్నమాట అండి. ఉపాధ్యాయులకి అనుకోని ప్రదేశాలకు బదిలీలు జరుగుతాయి. చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటాయి వాళ్ళకి మాత్రం మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయన్నమాట అండి. విద్య, అంతేకాకుండా న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు కూడా సంఘంలో కొందరు కూడా మాట పట్టింపులు ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. కిరాణా, కోళ్ళు, పచ్చి వర్తకులకి, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కొంతమందికి ఆశించిన దానికన్నా అధికంగా లాభాలు కలిగే పరిస్థితి కూడా ఇక మిథున రాశి వరకు ఉంటాయి. అవివాహితులకు వివాహ యోగ్యత ఉంటుంది. సంతానం లేని వాడికి సంతాన యోగ్యతలు కూడా కలిగే పరిస్థితి ఇక మిథున రాశి వరకు ఉంటారన్నమాట. స్థిరాస్తి వృద్ధి విషయంలో కూడా వీళ్ళు మంచి అభివృద్ధి బాటలో ఉంటారన్నమాట. అంతేకాకుండా తల్లి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఉంటుందన్నమాట. ఔషధ సేవ తప్పదు. తల్లి ఆరోగ్య విషయంలో కూడా ఔషధ సేవలు మాత్రం వీళ్ళకి తప్పవు అన్నమాట. రైతులకు రెండవ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5 అండి. ఆది, గురు, శుక్రవారాలతో కూడినటువంటి 1, 3, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. జన్మస్థానంలో గురు సంచారం ఉంది కాబట్టి నిత్యం గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా, అంతేకాకుండా గోవులకి, ఆవులకి అన్నిటికీ కూడా ఈ పసుపు అరటిపళ్ళు పెట్టడం ద్వారా, శనగలు దానం చేయడం ద్వారా, శనగలు పెట్టడం ద్వారా కూడా ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందే పరిస్థితి ఇక మిథున రాశి వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వెరసి ఇది కర్కాటక రాశి చెందుతుంది. ఈ సంవత్సరం యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యభుజ్యం 7, అవమానం 6గా కూడా ఉంది. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించగా అష్టమ స్థానం నుంచి కూడా శని కూడా భాగ్యస్థానానికి వెళ్ళిపోతున్నమాట. తదుపరి 2025 మే 14 తారీఖు దాటిన తర్వాత వీళ్ళకి ఈ యొక్క వ్యయ స్థానంలో గురు సంచారం, అదేవిధంగా కూడా అష్టమ స్థానంలో రాహు సంచారం కూడా ఉంటుంది కాబట్టి వీడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటారన్నమాట. గురు సంచారం వల్ల అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తలపెట్టిన కార్యాలన్నీ కూడా మందకొడిగా కూడా మనకు ముందుకు సాగుతాయి. నూతన పెట్టుబడులు కొంతవరకు మాత్రమే యోగ్యదాయకంగా ఉంటారన్నమాట. రాని బైకులు అతి కష్టమే వసూలు అవుతారన్నమాట. నూతన విద్యలకే ఇచ్చే విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహమునందు వివాహాది శుభకార్యాలు చేస్తారు. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తుల వారందరికీ కూడా మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. కిరాణా, కోళ్ళు, ఫైనాన్స్, కూరగాయల వర్తకులందరూ కూడా కొందరు లాభసాటిగా ఉంటుంది. నూతన స్థానాలను కొనుగోలు చేయుట, గృహములు అభివృద్ధి చేయుట కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందన్నమాట. అట్లే కోర్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ స్థానంలో రాహు సంచారం ఉంటుంది కాబట్టి కోర్టు వివాదంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఉంటుందన్నమాట. అనారోగ్యం ఉంటుందండి. అనారోగ్యం మూలకం కూడా ధనాన్ని ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా చేయు కార్యములన్నీ కూడా అతి కష్టంతోనే కానీ పూర్తి అవ్వవు. కావున అనవసరపు ప్రయాణములు మాత్రం ఎంతవరకు అయినా వాయిదా వేసుకోవడం శ్రేయస్కరంగా ఉంటుందన్నమాట. సినీ కళారంగాల వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు 2వ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 2 అండి. ఆది, సోమ, శుక్ర, శనివారాలతో కూడినటువంటి 4, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి నిత్యం అష్టమ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి ఈ దుర్గా చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా, గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా ఈ యొక్క గురుగ్రహాన్ని, ఈ రాహుగ్రహం అనుగ్రహాన్ని పొందే పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం వెరసి ఇది సింహరాశి చెందుతుంది. ఈ సంవత్సరం ఇక సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజ్యభుజ్యం 3, అవమానం 6గా కూడా ఉంది. ఈ రాశి వారి గ్రహగతులను కూడా పరిశీలించే పిదప ఉగాది నుంచి కూడా అష్టమ స్థానంకి శని సంచారం, మే తర్వాత రాహు మళ్ళీ సప్తమ స్థానంలో సంచారం ఉంటాయి కాబట్టి కడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉంటుందన్నమాట. అయితే గురుడు లాభస్థానంలో లోహమూర్తిగా ఉంటాడు కాబట్టి నూతన పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నమాట. మధ్యవర్తిత్వం ఎంత మాత్రం కూడా పనిచేయదు. అష్టమ స్థానంలో రాహు, తదుపరి సప్తమ స్థానంలో రాహు కూడా ఉంటుంది కాబట్టి భారీ ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నట్లయితే వాటిల్లో కొంతవరకు కూడా వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం ఈ యొక్క సింహరాశి వారికి. అష్టమ స్థానంలో శని సంచారం ఉంటుంది కాబట్టి, అంతేకాకుండా మే నెల తర్వాత ఇక సప్తమ స్థానంలో రాహు సంచారం ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇతరుల మూలకంగా కూడా మనస్పర్ధలు ఏర్పడే పరిస్థితులు కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఉంటాయి. అంతేకాకుండా రుణములు చేయవలసి ఎక్కువగా ఉంటుంది. సోదరుల మధ్య స్థిరాస్తి విషయంలో కూడా ఎక్కువ గొడవలు కూడా ఉంటాయన్నమాట. ఉత్తరార్థంలో విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. అంటే 2వ భాగంలో కూడా విదేశ ప్రయాణాలు మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. తాను నమ్మిన వాళ్ళ వల్ల ఎక్కువగా మోసపోయే పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఉంటాయన్నమాట. వాహన ప్రమాదాలు ఎంతైనా కొంతవరకు కూడా ఉంటాయి కాబట్టి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం వీళ్ళకనమాట. అంతేకాకుండా
ఈ శారీరక బాధలు ఎక్కువగా ఉంటాయి. భోజనం మనస్సందు ఆందోళన ఎక్కువగా ఉంటుందన్నమాట. అకాల భోజనం ఉంటుంది. మనస్సందు ఆందోళన ఎక్కువగా ఉంటుందన్నమాట. జంతువుల మూలకంగా భయం కలిగే పరిస్థితి కూడా ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. విద్య, వైద్య, సాంకేతిక ఉపాధ్యాయ రంగాల వరకు మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట. అంతేకాకుండా కిరాణా, కోళ్ళు, ఫైనాన్స్, కూరగాయల వర్తకులకి మాత్రం మిశ్రమైన ఫలితాలు కొంతవరకు మాత్రమే లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 1 ఆది బుధ గురు సోమవారాలతో కూడినటువంటి 1, 5, 2, 3 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళకి అష్టమ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి వీళ్ళు నిత్యం కూడా శని ఆరాధన చేయడం ద్వారా కూడా శని సింగనాపురం వెళ్ళి శనిని దర్శించడం ద్వారా ప్రతి శివరాత్రికి మహాశివరాత్రికి కూడా తైలాభిషేకం చేయడం ద్వారా కూడా, అంతేకాకుండా నిత్యం కూడా చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా కానీ, లేదంటే దుర్గా ఆరాధన చేయడం ద్వారా, గ్రామదేవతల సందర్శన చేయడం ద్వారా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు పొందే పరిస్థితి వస్తుంది. తదుపరి కన్యారాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు వరిసి ఇది కన్యారాశికి చెందుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యభోజ్యం 6, అవమానం 6గా కూడా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించే పిదప ఉగాది నుంచి కూడా సప్తమ స్థానంలో శని సంచారం ఉంటుంది. అదేవిధంగా కూడా మే తర్వాత రాహు షష్ఠ స్థానంలో సంచారం ఉంటుందన్నమాట. కాబట్టి మే నెల నుండి కూడా అనుకూలంగా ఉంటుంది. చిరకాలంగా రావాల్సిన రాని బాకీలను కూడా వసూలే పరిస్థితి ఉంటుందన్నమాట. అంతేకాకుండా నూతన గృహ నిర్మాణాలు చేయడం, మంత్రసిద్ధి కలగడం, రాని బాకీలు వసూలు అవుట ఈ యొక్క రాశి వారికి అదృష్టంగా ఉంటుంది. మృష్టాన భోజనములు, విందు వినోదాల్లో పాల్గొనడం కూడా, ఉన్నత విద్యలకై చేయి విదేశీ ప్రయాణాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలించే పరిస్థితి ఈ యొక్క కన్యారాశి వారికి ఉంటుందన్నమాట. అంతేకాకుండా సప్తమ స్థానంలో శని సంచారం ఉంటుంది కాబట్టి భారీ ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఔషధ సేవలు కూడా తప్పకుండా ఉంటాయన్నమాట. అంతేకాకుండా నూతన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఆశాజనకంగా ఉంటుంది. కిరాణా, కోల్డ్, ఫైనాన్స్, పాలు, ఫైనాన్స్ వ్యాపారస్తులకి, భూ వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు ఉండే పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి సప్తమ స్థానం రాహు సంచారం అన్నమాట. కాబట్టి ప్రతి విషయానికి కూడా వీళ్ళు సమన్వయం పాటించడం ఎంతైనా శ్రేయస్కరం. బంధుమిత్రుల సమాగమనం ఉంటుందన్నమాట. అవివాహితులకు వివాహ యోగ్యత ఉంటుంది. సినీ రంగాల వారికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. రైతులకు సుమారుగా 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆది, గురు, శుక్రవారాలతో కూడినటువంటి 1, 3, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు కూడా నిత్యం కూడా శనికి తైలాభిషేకం చేయడం ద్వారా కూడా, దశరథుగత శని స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందే పరిస్థితి ఈ యొక్క కన్యారాశి వరకు ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల వరిసి ఇది తులారాశికి చెందుతుంది. ఈ తులారాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజభోజ్యం 2, అవమానం 2గా కూడా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించగా ఈ అష్టమ స్థానంలో గురు సంచారం పోతుంది. ఈ పంచమ స్థానంలో శని సంచారం కూడా పోతుంది. 6వ స్థానంలో శని సంచారం వస్తుందన్నమాట. కాబట్టి గత సంవత్సరం కంటే అన్ని విషయాలు చాలా లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. యత్న కార్యసిద్ధి కలుగుతుంది. గత సంవత్సరంలో ఏవైతే కార్యక్రమాలు తెలపెడతారో అవన్నీ కూడా నిర్విఘ్నంగా సాగే పరిస్థితులు కూడా ఈ యొక్క తులారాశి వారికి ఉంటారన్నమాట. ఉన్నత విద్యలకే విదేశీ ప్రయాణాల మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. కిరాణా, కోళ్ళు, పాల వర్తకులకి మంచి లాభసాటిగా ఉంటుంది. షేర్ మార్కెట్ వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా ఉంటుందన్నమాట. ఇంటిలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే పరిస్థితి కూడా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుందన్నమాట. వీళ్ళు అభివృద్ధిదాయకంగా కూడా ఏది పని చేసినా సరే కూడా వీళ్ళకి మంచి విజయవంతంగా ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వైద్య సేవలు మాత్రం కొంచెం తక్కువ అనమాట. ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క పరిస్థితి వల్ల వీళ్ళకి అక్టోబర్ నెలలో కూడా, నవంబర్ నెలలో కూడా కొంచెం వైద్య సేవలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ యొక్క జన్మస్థానం రవి సంచారం ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ప్రతి విషయానికి కోపం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంటి నుండి ఉండే స్త్రీలు మాత్రం అగ్ని, కరెంటు ఇత్యాది పరికరాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. లేనిచో అగ్ని ప్రమాదాలు కానీ ఈ విద్యుత్ సంబంధించిన ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కోర్టు వివాదాలు అనుకూలంగా ఉంటాయన్నమాట. చిరకాలంగా రావాల్సిన రాని బాకీలన్నీ కూడా వసూలయ్యే పరిస్థితి కూడా ఈ యొక్క తులారాశి వారికి ఉంటుంది. అంతేకాకుండా శత్రువర్గం ద్వారా ఏవైతే భూ సమస్యలు మనకు ఉంటాయో అవన్నీ కూడా మనకు లాభసాటిగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా రైతులకు సుమారుగా కూడా 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. బుధ, శుక్ర, శని వారాలతో కూడినటువంటి 5, 7, 9 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. వీళ్ళు నిత్యం కూడా దుర్గా చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వెరసి ఇది వృశ్చిక రాశికి చెందుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజభోజ్యం 5, అవమానం 2గా కూడా ఉంటుంది.
ఈ రాశికి ఈ వృశ్చిక రాశి వారి గ్రహగతులు గుండా పరిశీలించగా మే నెల నుంచి కూడా అష్టమ స్థానంలో గురు సంచారం ఉంటుంది, 4వ స్థానంలో రాహు సంచారం ఉంటుంది. కాబట్టి ఆర్థికమైన చికాకులు ఎక్కువగా ఉండే పరిస్థితులు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. కాబట్టి అన్నింటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉండే పరిస్థితులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటాయి. తల్లి ఆరోగ్య విషయంలో చికాకులు ఎక్కువగా ఉంటాయన్నమాట. దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ యొక్క పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటుంది. భార్య పుత్రులతో అనవసరంగా కూడా వివాదాలు, మనస్పర్ధలు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. బంధువులతో కూడా కలహాలు ఎక్కువగా ఉండే పరిస్థితి కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంటాయి. అధికారులకు, ఉన్నత అధికారులకు కూడా మధ్య ఎక్కువ మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ సమన్వయం పాటించడం మంచిది. విదేశీ ప్రయాణాలు ఎక్కువగా వెళ్ళవలసిన వాళ్ళు అధికంగా ధర ఖర్చు పెడితే కానీ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విదేశీ ప్రయాణాలు వెళ్ళి జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు ఉంటాయన్నమాట. కొన్ని ప్రదేశాలకు వెళ్లకుండా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద వృత్తుల వారికి గత సంవత్సరం కంటే కొంతవరకు అనుకూలంగా ఉంటుందన్నమాట. చతుర్థ స్థానంలో రాహు సంచారం వల్ల స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వరకు ఉంటాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నమాట. కిరాణా, కోళ్ళు, పాలు, కూరగాయలు, ఫైనాన్స్ వర్తకులకు కొంతవరకు లాభసాటిగా ఉంటుంది. మాతృవర్గం వారికి అనారోగ్య పరిస్థితులు మాత్రం ఉంటాయన్నమాట. సినీ రంగాల వారికి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. రైతులకు సుమారుగా 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9 అండి. 1, 2, 3, 6 తేదీలతో కూడినటువంటి ఆది, గురు, శుక్రవారాలకు మంచి అనుకూలంగా ఉంటాయి. నిత్యం వీడు గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా మనశ్శాంతికి, నిత్యం కూడా రాహు స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, దుర్గా సప్తశతి పారాయణ చేయడం ద్వారా, గ్రామదేవతల సందర్శన గ్రామదేవతలను సందర్శన చేయడం ద్వారా, ఆ యొక్క పూజ చేయడం ద్వారా కూడా వీళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది. ఇదే వీళ్ళకి శ్రీరామ రక్ష. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ మొదటి పాదం వరిసి ఇది ధనుసు రాశికి చెందుతుంది. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యభుజ్యం 1, అవమానం 5గా కూడా ఉంటుంది. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించే పిదప సప్తమ స్థానంలో మే నుంచి కూడా గురు సంచారం ఉంటుందన్నమాట. అంతే కాబట్టి నూతన పెట్టుబడులన్నీ కూడా వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. భూగృహ లాభాలు కలుగుతాయి. చిరకాల బాకీలు అన్నీ కూడా వసూలుతాయి. అవివాహితులు వివాహ యోగ్యత ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కూడా ఉంటుందన్నమాట. ఉన్నత విద్యలకై, ఉద్యోగములకై విదేశీ ప్రయాణాలన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా విద్య, వైద్య, సాంకేతిక రంగాల వారికి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయన్నమాట. కిరాణా, కోళ్ళు ఈ యొక్క వర్తకులందరూ కూడా మంచి లాభసాటిగా ఉంటుందన్నమాట. నూతన పెట్టుబడులు పెట్టేవాళ్ళకి కూడా మంచి ఆశాజనకంగా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. షేర్ మార్కెటింగ్ మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. అయితే మధ్య మధ్య అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. అంతేకాకుండా 4వ స్థానంలో శని సంచారం ఉంటుంది. కాబట్టి ఉన్నత విద్యలకై విదేశీ ప్రయాణాల విషయంలో కొందరు కూడా అపశృతులు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయన్నమాట. శత్రువర్గం ద్వారా కూడా గృహ లాభాలు మనకు కలుగుతాయన్నమాట. సినీ రంగాల వాళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. రైతులకు సుమారుగా 2 పంటలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3 అండి. ఆదివారం, బుధవారం, గురువారంతో కూడినటువంటి 1, 5, 3 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట. వీళ్ళు నిత్యం కూడా చతుర్థ స్థానంలో శని సంచారం ఉంది. కాబట్టి శని స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, దశరథ కృత శని స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా మంచి అనుకూలంగా ఉండే పరిస్థితులు వీళ్ళకి ఉంటాయన్నమాట. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిసి ఇది మకర రాశికి చెందుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యభుజ్యము 4, అవమానం 5గా కూడా ఉంది. ఈ గ్రహగతులను కూడా పరిశీలించే పిదప ఈ యొక్క రాశి వారికి షష్ఠ స్థానంలో గురు సంచారం, ద్వితీయ స్థానంలో రాహు సంచారం, తృతీయ స్థానంలో శని సంచారం కూడా ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా వీళ్ళకి ఉంటాయన్నమాట. అంతేకాకుండా అష్టమ స్థానంలో శని సంచారం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని కూడా ఆచితూచి అడుగు వేయాలన్నమాట. కొత్త పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాళ్ళకి వాటి అన్నింటినీ కూడా చాలా నిదానించి చేయవలసిన పరిస్థితులు ఉంటాయన్నమాట. ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ కావాల్సిన ధనం సమయానికి సర్దుబాటు అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. శరీరం నందు కాంతి తగ్గుతుందన్నమాట. ఔషధ సేవల్లో తప్పు, నిస్సత్తు ఎక్కువగా ఉంటుంది. అకాల భోజనం, ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్నమాట. భార్యాభర్తల మధ్య ఇతరుల మూలకంగా కూడా వివాదాలు ఏర్పడే పరిస్థితి కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటుందన్నమాట. అంతేకాకుండా
సోదరుల మధ్య స్థిరాస్తి విషయంలో కూడా ఎక్కువగా కూడా గొడవలు ఎక్కువగా ఉంటాయన్నమాట అండి. బంధువర్గంతో కూడా పూర్తిగా వ్యతిరేక్తంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట అండి. విద్యార్థులకు విద్యాటంకాలు ఎక్కువగా ఉంటాయి. రెండవ ఛాన్స్ చూడాల్సిన పరిస్థితులు కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఉంటాయన్నమాట అండి. విద్యార్థులు అంతేకాకుండా విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద రంగాల వారికి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి. కిరాణా, కోళ్ళు, పాలు, కూరగాయల వర్తకులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, ఫైనాన్స్ వ్యాపారస్తులకి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట అండి. నూతన పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కొంతవరకు వాయిదా వేయడం ఎంతైనా శ్రేయస్కరం అండి. ఈ సినీ రంగాల వారికి ఆశించినంతగా ఈ యొక్క రాశి వారికి ఉండదు. కాబట్టి రైతులకు రెండవ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అండి. సోమ, బుధ, గురు, శుక్రవారాలతో కూడినటువంటి 2, 3, 5, 6, 8 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి నిత్యం రాహుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, దుర్గా చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా, గ్రామ దేవతల సందర్శన చేయడం ద్వారా కూడా, అంతేకాకుండా షష్ఠ గురు సంచారం ఉంది కాబట్టి ఆ గురువు యొక్క దోషం పోవడానికి నిత్యం గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, గురుమంత్రాన్ని జపించడం ద్వారా, గోవులకి పసుపు రంగు అరటిపళ్ళు పెట్టడం ద్వారా కూడా ఆ దోషాలు తొలగిపోతాయి. వీళ్ళకి ఇదే శ్రీరామరక్ష. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు వరిసి ఇది కుంభరాశికి చెందుతుంది. ఈ సంవత్సరం యొక్క కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజభుజ్యం 7, అవమానం 1గా కూడా ఉందన్నమాట అండి. ఈ గ్రహగతులను కూడా పరిశీలించిన పిదప ఈ కుంభరాశి వారికి జన్మస్థానం నుంచి కూడా శని సంచారం వెళ్ళి ద్వితీయ స్థానం శని సంచారం ఉంటుంది. తదుపరి మే నుంచి కూడా జన్మస్థానంలో రాహు సంచారం ఉంటుంది. పంచమ స్థానంలో చతుర్థ స్థానంలో వీళ్ళకి గురు సంచారం కూడా ఉంటుందన్నమాట అండి. ఈ సంచారం మళ్ళీ మే 14 తర్వాత గురుడు కూడా పంచమ స్థానంలో కూడా ప్రవేశిస్తాడు. అంతేకాకుండా ఈ గ్రహగతులను పరిశీలించే పిదప ద్వితీయ స్థానంలో శని సంచారం ఉంటుంది. మే నెల నుంచి కూడా జన్మస్థానంలో రాహు సంచారం కూడా ఉంటుంది. కాబట్టి అన్నింటే చాలా జాగ్రత్తగా అడుగులు వేయవలసిన పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వరకు ఉంటుంది. కొత్త పెట్టుబడులు ఎందుకు కొంతవరకు కూడా నిదానించవలసిన పరిస్థితి కూడా ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఏవైతే కొత్త పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో వాటిలో చాలా ఆచితూచి అడుగు వేయవలసిన పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వరకు ఉంటుందన్నమాట అండి. 5వ స్థానం పంచమ స్థానం గురు సంచారం ఉంటుంది కాబట్టి కొంత మేలుగా ఉంటుంది. గురుడు లగ్నాన్ని వీక్షిస్తాడు, చంద్రరాశిని గురుడు వీక్షిస్తాడు కాబట్టి ఆర్థికమైన విషయాల్లో కొంతవరకు కూడా సర్దుబాటు అయ్యే పరిస్థితి వీళ్ళకి ఉంటుందన్నమాట అండి. ఖర్చు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అండి. శరీరం మీద కాంతి తప్పుతుంది. ఔషధ సేవలు మాత్రం తప్పు ఈ యొక్క కుంభరాశి వారికి. భార్యాభర్తల మధ్య కూడా ఈ జన్మస్థలంలో రాహు ఉంటుంది కాబట్టి ఒక స్త్రీ మూలకంగా కూడా ఎక్కువ వివాదాలు ఏర్పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి స్నేహాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుందన్నమాట అండి. స్థిరాస్తి విషయంలో కూడా, కోర్టు విషయంలో కూడా చాలా చొక్కెదురయ్యే పరిస్థితులు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటాయి. కాబట్టి ఆ కోర్టు వివాదాలు ఎందుకు కొంతవరకు కూడా వీళ్ళు నిదానించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట అండి. విద్య, వైద్య, సాంకేతిక, న్యాయవాద రంగాల వారికి మాత్రం మిశ్రమైన ఫలితాలు ఉంటాయన్నమాట అండి. కిరాణా, కోళ్ళు, పాలు, కూరగాయలు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి మాత్రం కొంతవరకు మాత్రమే లాభసాటిగా ఉంటుంది. నూతన పెట్టుబడులు ఎవరైతే పెట్టుబడులు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు కొంతవరకు వీటిని దీర్ఘకాలిక పెట్టుబడులు వాళ్ళు కొంతవరకు కూడా వాయిదా వేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం అన్నమాట. సినీ రంగాల వారికి నాయకులకి మాత్రం రాజకీయ నాయకులకు మాత్రం అంత ఆశించినంతగా ఉండదు అనమాట అండి. రైతులకు రెండవ పంట మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8 అండి. సోమ, బుధ, గురు, శుక్రవారాలతో కూడినటువంటి 2, 3, 5, 6 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయన్నమాట అండి. జన్మస్థానంలో రాహు సంచారం, ద్వితీయ స్థానంలో శని సంచారం వీళ్ళకి ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా నిత్యం కూడా శని ఆరాధన చేయడం ద్వారా కూడా శని సింగనార్పూర్ వెళ్ళి అక్కడ కూడా శని ఆరాధన చేయడం ద్వారా, జన్మస్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి గ్రామదేవతల సందర్శనం, దుర్గా చండీ సప్తశతి పారాయణ చేయడం ద్వారా కూడా వీళ్ళకి మంచి ఫలితాలు పొందే పరిస్థితి ఉంటుంది. తదుపరి మీనరాశి. పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా కూడా రేవతి 1, 2, 3, 4 పాదాలు వరిసి ఇది మీనరాశికి చెందుతుంది. ఈ సంవత్సరానికి మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజభోజ్యం 3, అవమానం 1గా కూడా ఉంది. ఈ గ్రహగతులను కూడా పరిశీలించే పిదప ఈ యొక్క ఉగాది నుంచి కూడా జన్మస్థానంలో శని సంచారం ఉంటుంది. మే తర్వాత రాహు వ్యయ స్థానంలో సంచారం ఉంటుంది. చతుర్థ స్థానంలో గురు సంచారం కూడా ఉంటుంది. కాబట్టి ఈ మీనరాశి వారు అన్ని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉంటాయి. ప్రతి పని యందు కూడా వీళ్ళకి ఆటంకాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి పనిని కూడా వీళ్ళని నిర్ధారించాల్సిన అవసరం కూడా ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏవైతే చేస్తారో చాలా ఆలోచించి చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. లేనిచో వాటిని మధ్యలోనే విడిచిపెట్టవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి పని యందు కూడా సమన్వయం పాటించవలసిన అవసరం ఉంటుంది. ఉద్యోగ విషయంలో ఇష్టం లేని ప్రదేశాలకి వాళ్ళు బదిలీ అవ్వడం ఉంటుంది. ఉద్యోగ భంగం కూడా కలిగే పరిస్థితులు ఉంటాయన్నమాట అండి. అకాల భోజనం, దాని మూలకంగా కూడా శారీరకమైన అనారోగ్యాలకు కూడా ఎక్కువ ఏర్పడతాయి. అన్ని పనులు కూడా మందకోడిగా సాగే పరిస్థితులు కూడా ఉంటాయి. దాయాదులతో స్థిరాస్తి విషయంలో కూడా కోర్టు వివాదాలు తప్పవు. అంతేకాకుండా ఉన్నత విద్యలకే విదేశీ ప్రయాణాలు మాత్రం కొంతవరకు కలిసి వస్తాయన్నమాట అండి.
ఇంటి యందు నిత్యం గొడవలు పోరు ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క మీనరాశి వారికి. తద్వారా మానసిక స్థిరత్వం లోపిస్తుంది. అట్లే వీరికి మధ్యవర్తిత్వం ఎంత మాత్రం కూడా పనిచేయదు అనమాట అండి. విద్య, వైద్య, సాంకేతిక ఈ న్యాయవాద రంగంలో చేసే వాళ్ళకి మాత్రం శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. అంతేకాకుండా ఫైనాన్స్, భూ వ్యాపారస్తులకి మాత్రం లాభసాటిగా ఉంటుంది. సినీ రాజకీయ నాయకులు కొంతవరకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. రైతులకు రెండవ పంట మాత్రం అనుకూలంగా ఉంటుంది. గృహమునందు విందు వినోదాలు ఎక్కువగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య మాత్రం ఇతరుల మూలకంగా వివాదాలు కూడా ఉంటాయన్నమాట అండి. ఈ యొక్క అన్నిటికీ యొక్క దోష నివృత్తిగా కూడా అంటే ఈ రాశి వారికి అదృష్టానికి 3 అండి. ఆది, బుధ, గురు, శుక్రవారాలతో కూడినటువంటి 1, 5, 3 తేదీలు వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటాయి. ఈ చతుర్థ స్థానంలో గురు సంచారం, జన్మస్థానంలో శని సంచారం, వ్యయ స్థానంలో రాహు సంచారం ఉంది కాబట్టి వీళ్ళు మాత్రం కూడా ఎక్కువ సమన్వయం పాటిస్తూ గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, నిత్యం శనిని ఆరాధన చేయడం ద్వారా కూడా రాహుగ్రహంకి అధిష్టాన దేవత గ్రామ దేవతలు దుర్గాదేవి కాబట్టి నిత్యం చండీ పారాయణ చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇవి ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించిన యొక్క రాశి ఫలితాలు ఈ విధంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం తెలుసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశి ఫలితాలన్నీ కూడా కేవలం యొక్క రాశి యొక్క నక్షత్రం ప్రాతిపదిక కూడా తెలుసుకొని మనం ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం. అయితే వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో కూడా ఆ గ్రహస్థానాల కంటే మంచి అనుకూలంగా ఉన్నట్లయితే ఈ రాశి ఫలితాలు ఏవైతే ఈ చెడు ఫలితాలు ఉన్నాయో వాటి యొక్క ప్రభావం తక్కువగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కేవలం ఈ యొక్క పరిస్థితులు ఏవైతే మేము చెప్పామో ఈ గ్రహ శాంతులు, ఈ పూజా విధానాలు ఏవైతే మనం చెప్పామో వాటిని కొంతవరకు అనుకూలిస్తూ ఆచరిస్తూ మనం చేయడం ద్వారా కూడా మన జాతకాలను ఉండే దశలను కూడా మనం అనుసరిస్తూ ఆ జాతకంలో ఉండే దశలన్నీ ఈ యొక్క గోచరం ఉండే ఫలితాలను కూడా మనం సమ్మేళనం చేసుకుంటూ కూడా ఆ యొక్క శాంతులు చేసుకోవడం ద్వారా కూడా ఏవైతే ఆ గ్రహాలకు మనం చెప్పుకున్న జపాలు, హోమాలు, పూజలు చేసుకోవడం ద్వారా కూడా సత్కర్మలు పొందే ఫలితం ఉంటుందన్నమాట అండి. ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఈ ఉగాది ఫలితం అనమాట అండి. మరొకసారి వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో ఈ యొక్క సంవత్సరం వాళ్ళకి అందరికీ కూడా ఈ వీబీసీ ఆన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ ఉగాది సంవత్సరం వల్ల మంచి భోగభాగ్యాలు కలగాలని సదా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఈ పంచాంగ శ్రవణాన్ని నేను ముగిస్తున్నాను. స్వస్తి.